Hi, very good morning to all of you. మీ అందరికీ ఉదయకాలం శుభోదయం. I hope all of you are doing very well. నేను ఆశిస్తున్నాను మీరు అందరూ బాగానే ఉన్నారని. Today I'm going to preach from Acts of the Apostle chapter 4 verse 31. ఈ రోజు నేను బోధించబోయే వాక్య భాగం ఏంటంటే అపొస్తలుల కార్యము 4వ అధ్యాయము 31వ వచనం. Come, let us pray. రండి మనం ప్రార్థిద్దాం. Our dear Heavenly Father, పరలోకమందున్న తండ్రి, open up our ears, Lord, to hear your word. అయ్యా మీ తండ్రి మీ మాటలు వినడానికి మా చెవులను తండ్రి ప్రభా తెరవండి. And to know your word. అయ్యా మీ మాటలు తెలుసుకోవడానికి Speak to us, Lord. మాతో మాట్లాడండి. Strengthen our faith, O Lord. అయ్యా మా విశ్వాసాన్ని బలపరచండి. Let us be a light for you. అయ్యా తండ్రి ప్రభా నీ నామాన్ని గణపరిచేదంగా నీకు వెలుగుగా మేము ముందులాగున In Jesus' name we pray. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Okay, before I begin my sermon, I would like to say a few contexts of Acts of the Apostle chapter 4. నేను నా యొక్క వాక్య భాగాన్ని ప్రారంభించే ముందు ఈ యొక్క అపొస్తలుల కార్యం యొక్క ఒక సందర్భాన్ని ఆ విషయాలను ముందుగా నేను చెప్తాను. It is always good to know the background of the text before we go into our sermon today. మనం ఎప్పుడైనా కానీ ఆ వాక్య భాగాన్ని చదివే ముందు దాని గురించి దాని వెనకాల జరిగిన దాని గురించి తెలుసుకోవడం చాలా మంచిది. The early church in Acts of the Apostle did not have big budgets provided by the wealthy donors. అక్కడ ఆరంభ సమయంలో అపొస్తలుల కార్యంలో చెప్పుకున్నట్లు మొదటి ఆరంభ సమయంలో సంఘాల్లో అంత ధనము వారు సమకూర్చబడి లేదు. They are pastors without any credentials or approved certificate. అప్పుడున్న దైవజనులకు వారికి ఎలాంటి ఒక సర్టిఫికేట్ కానీ దేనిలో నైపుణ్యం కలిగి వారైతే లేరు. ఒకరు దాన్ని నేర్చుకొని వారు దాన్ని అంటే అంగీకరించిన వారుగా వారికి ఎవరో ఒకరు మీరు సరిగా చేస్తారని చెప్పే విధంగా అయితే లేదు పరిస్థితి. Most of the pastors had jail records and would probably have a hard time if they are joining our church today. అప్పుడైతే ఆ సమయంలో ఉన్న ప్రతి ఒక్క దైవజనులు తను వారి యొక్క ఖైదీలుగా ఉండుంటారు, వారి యొక్క జైల్లోకి వెళ్ళిన వారు అలాంటిది వారికి అనుభవం ఉంది మాత్రం కానీ వేరే విధంగా అయితే వారు లేరు. But the early church was a successful church. కానీ మొదటి దినాల్లో ఉన్న సంఘము చాలా ప్రతిఫలంగా ఉంటుంది, ఫలాన్ని ఇచ్చే సంఘాలుగా అక్కడ ఉన్నాయి. What was the secret of their success? వారి విజయాన్ని పొందుకోవడానికి వారికి ఉన్న రహస్యం ఏమై ఉన్నది? This text provide the answer. ఈ యొక్క వాక్య భాగం దానికి మనకు సమాధానం దయచేస్తుంది. What is the answer? The Christian of the early church knew how to pray so that God's hand would work in mighty power. ఆరంభ దినాల్లో సంఘానికి సంఘ విశ్వాసులకు తెలిసిన విషయం ఏంటంటే దేవుడి యొక్క సహాయం ఏ విధంగా వస్తుంది, వారు ఏ విధంగా దేవుని సహాయాన్ని పొందుకోగలుగుతారో వారు ప్రార్థన ద్వారా ఆ దేవుని యొక్క సహాయం పొందుకున్నారు. Moreover, the Lord is sovereign, overfilling them with the Holy Spirit. అక్కడ ఏంటంటే సర్వాధికారి కలిగిన దేవుడు అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళను పరిశుద్ధాత్మతో నింపి ఉన్నాడు. God answered their prayers and gave them a fresh filling of the Holy Spirit. ఎప్పుడైతే వారు ప్రార్థన చేసినారో వారి ప్రార్థనకు సమాధానం ఇచ్చి దేవుడు ప్రతిరోజు నూతనంగా పరిశుద్ధాత్మను దయచేస్తున్నాడు. So they continue to proclaim the word of God with uncommon courage. వారు ఆ విధంగా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారు దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా వారు ప్రకటిస్తూ ఆ వాక్య పరిచయాన్ని కొనసాగిస్తున్నారు. So this is the secret history of the early church. ఇది ఒక ప్రారంభ దినాల్లో సంఘం యొక్క రహస్యమైన వారు ఏ విధంగా విజయం సాధించారో లేక ప్రతిఫలాన్ని పొందుకున్నారు. Introduction. పరిచయంగా My sermon title for today is The Holy Spirit's EPF. నా యొక్క వాక్యం యొక్క పేరు నేను ఏం పెట్టున్నానంటే పరిశుద్ధాత్మని యొక్క ధననిధి అని నేను పెట్టున్నాను. The minute we heard the word EPF, we immediately will guess the compulsory saving plan and retirement plan for private sector workers in Malaysia. మనమైతే ఈ ఈపీఎఫ్ అనే పదాన్ని మనం విన్నప్పుడు మన మనసులోకి ఏమొస్తుందంటే ఉద్యోగులు వారి యొక్క జీవిత కాలంలో వారు చేసుకున్న ఆదాయాన్ని వారు ఆ పదవి నుంచి విరామం చెందిన తర్వాత ఉండే యొక్క ధనాన్ని సమకూర్చుకుంటారని మన మనసులోకి వస్తుంది. This EPF is same like the VRS in India. ఇదే యొక్క విపి అనే పదం కూడా మన ఇండియాలో చూస్తుంటే మనం అంటే పని మన యొక్క వయస్సు మన పదవి కాలం ముగించిన తర్వాత మన యొక్క ఉద్యోగ కాలం ముగించిన తర్వాత ఉండే ధననిధి అని. But for your information, this is going to be one kind of EPF. I'm not going to preach on the Provident Fund, but I'm going to preach what the Holy Spirit is going to do in our church. నేనైతే ఈలోక సంబంధమైన ఈపీఎఫ్ గురించి కానీ ఆ ధననిధి గురించి కానీ నేను చెప్పట్లేదు, కానీ యేసు క్రీస్తులో మనము క్రైస్తవ జీవితంలో ఆ యొక్క దాని గురించి నేను చెప్పదలుచుకున్నాను. The book of Acts teaches how the early churches functions.
మనకి ఇక్కడ అపోస్తల కార్యము ఏం తెలియజేస్తుందంటే ఆరంభ దినాల్లో సంఘం ఏ విధంగా పనిచేస్తుందని మనకు తెలియజేస్తుంది. As I mentioned ago, the early church did not have a big budget to take the church to the next level. అక్కడ ప్రారంభ దినాల్లో సంఘాలకు అంత ధనం అయితే లేదు, ఎందుకంటే వారు ఇంకా అభివృద్ధి చెందడానికి అక్కడ ధనం అయితే లేదు. They are ministers too without a proper credential or proper theological education. వారు ఆరంభ దినాల్లో వారు ఎలాంటి జ్ఞానం లేకుండా ఎలాంటి దేవుని గురించి మనం నేర్చుకొని ఇక్కడ తెలుసుకొని వారు మాత్రమే పరిచయం చేయలేదు. But the early church wonderfully saw the conversion of 3,000 people at one powerful sermon by Apostle Peter. వారికి అలాంటి సదుపాయాలు సౌకర్యాలు లేనప్పటికీ వారు ఆ మొదటి దినాల్లో చాలా పరిశుద్ధాత్మను కలిగి ఉండి అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా వారు విజయం సాధించారు. వారి యొక్క ప్రసంగాలు విని 3,000 మంది అక్కడ రక్షించబడి ఉన్నారు. This is possible if the Holy Spirit is in charge. ఇది సాధ్యము ఎప్పుడైతే మనకు పరిశుద్ధాత్ముడు తోడుగా ఉండి పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తాడో అప్పుడు మాత్రమే ఇది సాధ్యం. This sermon will relate the movements of the Holy Spirit and how it does help in the church growth. ఈ యొక్క వాక్య భాగం మనకి ఏంది తెలియజేస్తుందంటే పరిశుద్ధాత్ముడు ఏ విధంగా మనల్ని నడిపిస్తాడు, ఏ విధంగా సంఘాన్ని అభివృద్ధి పరుస్తాడని మనకు తెలియజేస్తుంది. The first point, మొట్టమొదటి మాటగా the work of the Holy Spirit in the early church. పరిశుద్ధాత్ముని యొక్క పని సంఘ ఆరంభ దినాల్లో. I believe many of us are still guessing how the early church could survive many hardships. అందరూ అనుకుంటారు ఆ యొక్క ప్రారంభ దినాల్లో ఏ విధంగా సంఘం నిలబడి ఉంది, చాలా ఇబ్బందులు కఠిన పరిస్థితులు ఉన్నప్పటికీ వారు ఏ విధంగా నిలబడి ఉన్నారని మనకు ఒక మాట మనం ఆలోచిస్తుంటాం. You know, the early church went through a lot of hardships by so many people. మీకు తెలుసా ఆ యొక్క ప్రారంభ దినాల్లో యొక్క సంఘం కానీ చాలా కఠిన పరిస్థితుల గుండా వెళ్ళింది. But the church also saw a mega conversion and many other remarkable events. అయినప్పటికీ వారు ఎంత కష్ట పరిస్థితులు వెళ్ళినప్పటికీ వారు గొప్ప విజయాన్ని గొప్పతనాన్ని వారు చూస్తున్నారు, ఎందుకంటే చాలా మంది దేవుని తెలుసుకుని ఉన్నారు, దేవుని వైపు నడిచినారు కాబట్టి. All this wouldn't be possible if without the ultimate help of the Holy Spirit. ఇవన్నీ సాధ్యమైతే కావు, పరిశుద్ధాత్మ తోడు లేకుంటే ఇలాంటి ఏవి కూడా మనకు సాధ్యం కావు. The author of the Acts portrayed the work of the Holy Spirit in 3 different positions. ఈ యొక్క అపోస్తల కార్యం రాసిన రచయిత ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్ముడి గురించి 3 విషయాలను మనకు తెలియజేస్తుండు. Every time you read the Acts of the Apostle, you can see the 3 different positions of the Holy Spirit. మనం ఈ అపోస్తల కార్యం చదివినప్పుడల్లా మన పరిశుద్ధాత్ముడి గురించి 3 విధాలుగా తెలుసుకుంటాం, 3 విషయాలను మనకు తెలియజేస్తుంది. Firstly, the Holy Spirit was imparted to genuine believers at the time of their spiritual rebirth. ఎప్పుడైతే క్రైస్తవులు దేవుని నమ్ముకొని ఉన్నారో అప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. Secondly, the early church prayed for the filling of the Holy Spirit. మొదటి దినాల్లో సంఘము పరిశుద్ధాత్మ గురించి వారు ప్రార్థించారు, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపు దేవుడు అని వారు ప్రార్థించున్నారు. So the Holy Spirit indeed filled the church by His power. అప్పుడు ఆ విధంగా వారు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు వారిలో నింపబడి ఉన్నారు. Thirdly, it is significant to note that it is the Holy Spirit who leads and empower the church for growth and service. మనమైతే తెలుసుకోవాల్సిన ప్రాముఖ్య విషయం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనల్ని నడిపిస్తాడు, మనల్ని శక్తివంతులుగా తీర్చిదిద్దాడని మనం తెలుసుకోవాలి. So these conclude that the church success was tied to its relationship with the Holy Spirit. మనము ఈ విషయాల గురించి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే సంఘము అభివృద్ధి చెందింది, సరైన రీతిలో నడుస్తుంది, దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు మనం తెలుసుకుంటే పరిశుద్ధాత్ముడు వారికి తోడై ఉన్నాడు, వాళ్ళని నడిపిస్తున్నాడు కాబట్టి మనం పరిశుద్ధాత్ముడి కార్యం ద్వారా వారు విజయాన్ని పొంది ఉన్నారు, ఎక్కువ మందిని దేవుళ్ళకి నడిపించారని మనం తెలుసుకోవచ్చు. At the same time, the lifestyle of the believers demonstrated some transition. అదే సమయంలో విశ్వాసులు వారు ఉంటున్న వారి దినచర్య కానీ వారి జీవిత విధానం కానీ వారు ఇతరులకు తెలియజేస్తున్నారు, ఏది విధంగా దేవుని వారు కలిగి ఉన్నారు, వారి జీవన విధానం ద్వారా వారు దేవుని ఇతరులకు పరిచయం చేస్తున్నారు. You know, the believers, the early church believers showed some changes in their lifestyle. అక్కడ ఆరంభ దినాలలో విశ్వాసులు వారి జీవితం ద్వారా కొద్ది మార్పును ఇతరులకు తెలియజేస్తున్నారు, ఇతరులకు చూపిస్తున్నారు. Firstly, when the believers were filled with the Holy Spirit, they become a changed person altogether. ఎప్పుడైతే ఆ విశ్వాసులు పరిశుద్ధాత్మను పొందుకున్నారో వారిలో మార్పు అనేది చూస్తున్నారు, వారు ఒక విధమైన మార్పును వారు బయలుపరుస్తున్నారు. They were not just repented from their sins, but also wanted God to forgive them. అదే వారు ఎప్పుడైతే వారు ఓన్లీ వారి పాపాల నిమిత్తమే వారు పశ్చాత్తాపం కలగలేరు కానీ వారు దేవుడి వల్ల నడిపిస్తున్నాడు.
they become so obedient to the Lord Jesus Christ. ఎప్పుడైతే వారు ఆ విధంగా పరిశుద్ధత్వం కలిగి ఉన్నారో వారు యేసుక్రీస్తుకు విధేయత కలిగి ఉన్నారు. For this you can refer in Acts chapter 2 verse 37. మనము దీని గురించి అపోస్తల కార్యము 2వ అధ్యాయము 37వ వచనంలో చూడొచ్చు. Secondly, believers become willingly dedicated to the Lord Jesus Christ. ఇక్కడ అప్పుడు విశ్వాసులు వారికి వారే దేవునికి సమర్పించుకుంటున్నారు. What does it mean? They were unwavering in their walk with the Lord. దాని యొక్క అర్థం ఏమైందంటే వారు ఎలాంటి పడిపోకుండా వారు దేవునితో నడుస్తున్నారు. They were unwavering in the truth and living together within the church body as one family. వారందరూ ఒక సంఘంగా ఏక శరీరంగా వారు తప్పిపోకుండా అంటే భేదాభిప్రాయాలు లేకుండా వాటి నుంచి వారు అటు ఇటు పడకుండా వారు మేమందరం ఒకటని సంఘము ఏకమని క్రీస్తు శరీరం అని వారు అనుకొని వారు ముందుకు నడుస్తున్నారు. You know, there is a verse in the Bible saying, though we are many, but we are one in Christ. దేవుని మాటలు సెలవిస్తున్నాయి, మనమందరం వేరే వేరే అయినప్పటికీ మనము క్రీస్తులో ఏకమై ఉన్నామని చెప్తుంది. So for this you may refer Acts chapter 2 verse 42. మనం దీని గురించి అపోస్తలులు 2వ అధ్యాయము 42వ వచనం చూడొచ్చు. Thirdly, the church saw tremendous divine happenings such as dead people rise from the dead, blind people see, and lame people walk. అలాంటి సమయంలో దేవుని యొక్క గొప్ప మహిమను వారు చూస్తున్నారు. ఎందుకంటే చనిపోయిన వారు తిరిగి లేపబడుతున్నారు, అనారోగ్యం ఉన్న వారు స్వస్థపరచబడుతున్నారు. ఎలాంటి వారు గుడ్డివారైనా కుంటివారైనా వాటి నుంచి వారి యొక్క అనారోగ్య పరిస్థితుల నుంచి వారు స్వస్థత పొందుతున్నారు. For this you may refer in Acts chapter 2 verse 43. మనం ఇది అపోస్తలులు 2వ అధ్యాయం 43వ వచనంలో చూడొచ్చు. Friends, church growth or the church changing into something significant will not happen overnight. ఇది సంఘం అనేది ఒక మార్పు కానీ ఒక అభివృద్ధి కానీ ఒక్క రోజున జరిగిపోయే విషయం కాదండి. If we want to see this happen in our church, we should have a strong and unwavering commitment to the leadership of the Holy Spirit. అలాంటి అభివృద్ధి అలాంటి విజయం మనం కూడా సాధించాలి. మన సంఘం కూడా ఆ విధంగా అభివృద్ధిలో నడవాలంటే మనము ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూడాలి. కదలకుండా పడిపోకుండా ఆయన విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళాలి. Secondly, I am going to take you into a specific study of the verse. నేను 2వ భాగంలో ఒక ప్రత్యేకమైన వాక్య భాగంలోకి మేము తీసుకెళ్తాను. The work of the Holy Spirit in the 21st century. ఆ పరిశుద్ధాత్ముడి యొక్క కార్యములు ఈ 21వ శతాబ్దంలో ఏమై ఉన్నవి? This is what I say, the Holy Spirit's EPF. నేను ఏమని చెప్తున్నా అంటే ఇది పరిశుద్ధాత్ముని యొక్క ధననిధి అని చెప్తున్నాను. The first word E, the Holy Spirit empower the church to preach the word. ఆ ఈపీఎఫ్ లో ఉన్న మొదటి పదం అంటే మొదటి లెటర్ గా ఈ గురించి నేను ఏం చెప్తున్నా అంటే అది మనకు శక్తితో నింపుతుంది. Friends, one of the immediate result of being empowered by the Holy Spirit is preaching the word boldly in any circumstances. మనం ఆ శక్తిని కలిగి ఏ విధంగా మనం చెప్పొచ్చు అంటే మనం ధైర్యం కలిగి దేవుని యొక్క మాటలు ఇతరులకు చెప్పినప్పుడు మనము పరిచర్య చేసినప్పుడు ధైర్యంగా నిలబడి చెప్పినప్పుడు అది మనము దాని దేవుని యొక్క పరిశుద్ధాత్మని శక్తి కలిగి ఉన్నామని తెలియజేస్తుంది. To tell you the truth, there are many churches around us slowly turning out to preach spirit empowered, word based and Christ centered sermons. మనం చూస్తున్నట్లయితే కొన్ని సంఘాలు అయితే దాని నుంచి డివైడ్ అయి వేరే విధంగా వెళ్తున్నట్లు దేవుని శక్తి గురించి చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. Sadly, many preaching is now becoming just performances. చాలా సంఘాలు మాత్రం ఏమవుతున్నట్టు ఒక ప్రదర్శనగా ఉంటున్నాయి ఈ దినాల్లో అయితే. I believe you surely know this person, Martin Lloyd Jones. మీ అందరికి నేను తెలుసుకుంటాను మార్టిన్ లాయిడ్ జోన్స్. Once he said, the most urgent need in the Christian church today is true preaching. మనకు ఇప్పుడున్న సంఘాలు మనకు కావాల్సిన ఒక అత్యవసరమైన ఏమన్నా అంటే నిజమైన బోధ చెప్పాలని. And as it is the greatest and the most urgent need in the church. అది చాలా అవసరమైనది అత్యవసరమైనది అది మన సంఘంలో ఇప్పుడు అవసరమై ఉన్నది. He also said it is the greatest need of the world also. అది ప్రపంచానికి గొప్ప అవసరమై ఉన్నది నిజమైన బోధ చెప్పడం అనేది. Prophet Amos on the other hand reminds us a verse from his book Amos chapter 8 verse 11 saying, ఆమోసు గ్రంథంలో కూడా మనకు ఆ మాట తెలియజేస్తుంది. 8వ అధ్యాయము 11వ వచనం saying, you want to read in Telugu? Amos chapter 8 verse 11. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును,
అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామంగా ఉండును. Friends, the famine of hearing the word of Lord is very dangerous matter. ఇక్కడ ఏంటంటే దేవుని మాట వినకపోవడం వల్ల కలిగే క్షామం గురించి చెప్పబడుతుంది. One should not take this matter lightly. ఈ విషయాన్ని మనం ఏదో సులువుగా ఈజీగా మనం మాత్రం తీసుకోకూడదు. The preacher and the church should bound by the truth of the scripture. సంఘము బోధ చేసే దైవజనుడు కూడా ఆ యొక్క సంఘం యొక్క మాటలకు లోబడి ఉండాలి. No matter what, the church should all the time preach the word as it is. సంఘం ఎప్పుడు దేవుని మాట ఏమైనదో అదే విధంగా చెప్పబడాలి. The preacher should not say things out of the scripture. If the word is not empowered by the Spirit, it is just a story. ఎప్పుడైతే దైవజనుడు కూడా ఆ యొక్క దేవుని మాట కాకుండా వేరేది చెప్పకూడదు. ఎప్పుడైతే అలాంటి మాటలు చెప్తూ ఎప్పుడైతే విశ్వాసం అది బలపరచదో అది మాత్రం పరిశుద్ధాత్మ నుంచి వచ్చింది కాదు. Acts chapter 4 verse 31 says, the moment they caught by the Spirit, they continue to preach the word with boldness. ఇక్కడ అపొస్తలుల కార్యం 4:31 ఏం చెప్తుందంటే వారు పరిశుద్ధాత్మతో నిండినప్పుడు వారు ధైర్యంగా దేవుని మాటలు బోధించున్నారు. You know, the believers of the early church didn't shy or scared to preach. ప్రారంభ దినాల్లో ఆ యొక్క విశ్వాసులు దైవజనులు కానీ వారు సిగ్గుపడలేదు, అధైర్యపడలేదు, ధైర్యంగా దేవుని మాటలు బోధించారు. All they wanted is the truth of the scripture to be exposed. దేవుని గురించిన సత్యము ఇతరులకు తెలియజేయాలని, ఇతరులకు తెలిపింపజేయాలని వారు ఆలోచన కలిగి ఉన్నారు. Friends, in these last days, the Holy Spirit wanted to empower all of us to preach the word boldly to the unreached. ప్రియులారా, ఈ అంత్య దినాల్లో కూడా ప్రతి విశ్వాసి కానీ దైవజనులు కానీ దేవుని యొక్క మాటలు ధైర్యంగా బోధించాలని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. There are multitudes of pre-believers outside longing for the word. ఈ చాలా జనసమూహాలు దేవుని గురించి ఆశ కలిగి తృష్ణ కలిగి ఉంటున్నారు. Friends, those people need Jesus too. వారికి కూడా యేసుక్రీస్తు అవసరమైనవాడు. We need to rise and be empowered by the Spirit to preach the word. మనము మెలకువ కలిగి మనము నిలబడి దేవుని శక్తిని పొందుకొని ఆ దేవుడిచ్చి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆ మాటలు వారికి కూడా మనం తెలియజేయాలి. I believe we no need to be scared or shy to preach the word, because the Holy Spirit will help us in delivering the word to the people. మనము వాక్యాన్ని బోధించడానికి సిగ్గుపడద్దు, భయపడకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉండి మనలో ఉండి మనము వాక్యాన్ని చెప్పడానికి మనకు సహాయం చేస్తుంటాడు. What we need to do is we just submit to the leadership of the Holy Spirit. మనము చేయవలసిన పని ఏమైందంటే పరిశుద్ధాత్ముని యొక్క అధికారానికి, ఆయన నాయకత్వానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. Now the second letter. The Holy Spirit purifies the church from sin. రెండవ లెటర్గా పి అనేది పరిపూర్ణతను పరిశుద్ధతను సూచిస్తుంది. In Leviticus chapter 19 verse 2, God says, "Be holy, for the Lord your God am holy." ఇక్కడ లేవి కాండము 19:2 ఏంటంటే నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని చెప్తుంది. God gave this mandate, thus warned the Israelites, including Moses, Aaron and their children, to follow this mandate seriously. ఇక్కడ దేవుడు మోషేకు కానీ అహరోను కానీ ఇశ్రాయేలు జనాంగాన్ని కానీ ఆ మోషే కుటుంబానికి దేవుడు సెలవిచ్చిందంటే మీరు పరిశుద్ధంగా ఉండండి. No one can escape from this mandate. ఇది దేవుడు చెప్పిన మాట నుంచి ఎవరు తప్పించుకోలేరు. Friends, this mandate still applies to us too. అక్కడ చెప్పబడిన మాటలు ఈ రోజు మనకు కూడా అవి వర్తిస్తాయి. మనం కూడా దాన్ని పాటించాలి. God wants us to live a holy life before Him. మనలను దేవుడు పరిశుద్ధంగా జీవించాలి, ఆయన ముందర మనము పరిశుద్ధత కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. To help us in this way, the Holy Spirit wants to purify us, which means the church, from sin. మనల్ని ఆ విధంగా మనం పరిశుద్ధతగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనకున్న వాటిని తొలగించుకొని దేవుని ఎదుట మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆ పరిశుద్ధత కలిగి జీవించడానికి. We all know sin is filth and sin will defile us. ఏంటంటే మనందరికీ తెలుసు పాపము మనల్ని దేవుని నుంచి వేరుపరుస్తున్నది. It will carry us away from the presence of God. మన దేవుడి యొక్క ప్రసన్నత నుంచి, ఆయన సన్నిధి నుంచి మనల్ని దూరంగా తీసుకెళ్తున్నది. Friends, in the immorality saturated world, some or could be all churches is now filled with many types of sins. మనం ఈ లోకంలో అనీతిమైన లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి చాలా మంది వివిధ పాపాల్లో వారు కూరుకుపోయి ఉంటున్నారు. I will say a few here. నేను కొన్ని అలాంటి వాటిని నన్ను చెప్పనివ్వండి. First of all, the church is filled with the worldly concepts. ఇప్పుడు సంఘము ప్రపంచానికి సంబంధించిన ఈ లోకానికి సంబంధించిన విషయాల్లో వారు మునిగిపోయి ఉన్నారు. The thoughts of the church are full of deception, which is lies.
అక్కడ ఆ యొక్క సంఘం యొక్క ఆలోచనలు అవన్నీ మోసపరిచే విధంగా ఉన్నాయి, అవి అబద్ధాలు చెప్పే విధంగా ఉంటున్నాయి. There is no truth in preaching the word. దేవుని మాటలు సత్యంతో బోధించబడట్లేదు. Worldly concept based churches usually will think how to make money only. లోకాన్ని ఆధారం చేసుకొని వారి యొక్క బోధలు చెప్తున్నారు, వారు ఏ విధంగా ధనాన్ని సంపాదించుకోవాలని అలాంటి ఆలోచన కలిగి వాళ్ళు బోధ చేస్తున్నారు. Apart from this, they cannot do anything. దీని తప్ప వారు ఇంకా వేరే పని వారు చేయలేరు కాబట్టి. Secondly, the sins of unforgiving, idolatry and jealousy are maturing rapidly among the believers. విగ్రహారాధన, జారత్వము ఇవన్నీ కూడా ఈ లోకంలో జరుగుతున్న పాపాలై ఉన్నాయి. See, our Lord Jesus taught us to forgive, but we find it difficult to do so. మన యేసుక్రీస్తు అయితే వాటిని క్షమించి మనల్ని దగ్గరికి తీసుకోవాలని అనుకుంటున్నాడు, కానీ మనం వాటిని వదిలి ఆయన వైపు వెళ్ళట్లేదు. We know very well that our God hates idol worshipping, but we are worshipping something than God. మనకు దేవుడికి తెలుసు విగ్రహారాధన దేవుడు అసహించుకుంటాడని దేవుడు మనకు చెప్పినాడు, అది మనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే దేవుని కాకుండా వేరే దాని మీద మనము ఆలోచన కలిగి వేరే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దాన్ని మన జీవితంలో మొట్టమొదటి స్థానాన్ని మనం ఇస్తుంటున్నాం. It could be our power, fame, name, etc. and etc. అది మనకున్న శక్తి కానీ, మనకున్న పేరు కానీ, మనకున్న పరిస్థితిని బట్టి దాని వైపు మనం చూస్తున్నాం. We cannot say that we are not one about this, but we are one in Galatians chapter 5 verses 19 until 21. మనం ఇక్కడ అలాంటి విషయాల గురించి గలాతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 19వ వచనంలో చెప్పబడి ఉన్నది. We have to be serious about all this. అక్కడ చెప్పబడిన ప్రతి విషయం గురించి మనము ఆలోచన కలిగి ఉండాలి, వీటిని చేయకూడదని మనం ఆలోచన కలిగి ఉండాలి. Thirdly, we are developing the sin of speaking gossip about others. మనం చేస్తున్న పాపంలో ఏంటంటే ఇతరుల గురించి మనము గుసగుసలాడడం, ఇతరుల గురించి వేరే విధంగా మాట్లాడడం అలాంటి పనులు చేస్తుంటారు. Christians speaking foul languages without any sense that God is watching from above. కొందరైతే అనుకుంటారు క్రైస్తవులు దేవుడైతే ఏం చూడట్లేదు అని కొన్ని అభ్యంతరకరమైన భాషను వారు ఉపయోగిస్తుంటారు. So the time has come for us to let the Holy Spirit to do the cleansing. ఇప్పుడు సమయం వచ్చి ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి ప్రతి పాపాన్ని తీసివేసి మనల్ని పరిశుభ్రంగా ఉంచడానికి. The Holy Spirit wants to clean His church now. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు యొక్క సంఘాన్ని పరిశుభ్రపరచాలనుకుంటున్నాడు, ప్రతి మలినాన్ని తీసివేయాలనుకుంటున్నాడు. In order for the Holy Spirit to cleanse the church, He needs our full cooperation on this matter. ఈ పరిశుద్ధాత్ముడు మన సంఘంలో ఉన్న మలినాన్ని తీసివేయడానికి, మనల్ని పరిశుభ్రంగా, పవిత్రంగా, పరిశుద్ధతలో నడిపించడానికి మనము ఆయనకు సహకరించాలి. We should give a room for the Holy Spirit to correct us in every part of our life. మనము పరిశుద్ధాత్ముడికి స్థానాన్ని మనం ఇవ్వాలి, ఎందుకంటే మన జీవితంలో ఉన్న ప్రతిదీ ఆశయకరమైనది, దేవుడికి అయిష్టంగా ఉన్నది ప్రతిదీ తీసివేయడానికి మనం ఆ పరిశుద్ధాత్ముడికి స్థానం ఇవ్వాల్సిన వారం ఎన్నో. Confessing sins and repent from it is a good spiritual act. మన తప్పులు మనం ఒప్పుకొని, మన పాపాలను మనం ఒప్పుకొని వాటికి మనం పశ్చాత్తాపం కలిగి ఉండాలి. The Holy Spirit also wants us to be saturated in the Word of God. పరిశుద్ధాత్ముడు కూడా అనుకుంటున్నాడు మనము దేవుని మాటలో, దేవుని వాక్యంలో ఎదగాలని, ఒక మాక్సిమం దాని యొక్క ఉన్నత స్థానానికి మనం వెళ్ళాలని పరిశుద్ధాత్ముడు ఆశిస్తున్నాడు. Let us read a verse from Ephesians chapter 5 verse 26. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా verse 26. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. Friends, we are clean through the word. మనము వాక్యం ద్వారా కడగబడాలి. Third, the Holy Spirit focalizes, which means He wants to unify us in connection with the Lord Jesus Christ and fellow believers. మనకు మూడో మాటగా ఎఫ్ అనే లెటర్ ఏం చేస్తుంది, మనము ఆయన వైపు దృష్టి కలిగి ఆయనను కేంద్రం చేసుకొని ఆయన వైపు చూడాలి. Friends, some of us think the church is like a phone charger. కొందరైతే అనుకుంటున్నారు సంఘం ఏ విధంగా ఉందంటే మనం ఏ విధంగా ఫోన్కి మన యొక్క ఛార్జింగ్ చేసుకుంటామో అలాంటి స్థితి అని అనుకుంటున్నారు. Every time our spiritual battery is running low,
we will immediately get charged by good sermon and it will keep us going for a week. ఎప్పుడైతే మనం ఒక ఆత్మీయ స్థితి అంటే తక్కువగా ఉందో అప్పుడు మనము దేవుని మాటలు విన్నప్పుడు ఆ యొక్క వాటిని నింపుకొని మనము ముందు కొనసాగుతుంటాం. No friends, the church is not like phone's charger. స్నేహితులారా, మన యొక్క సంఘము ఆ విధంగా ఫోన్ ఛార్జ్ లాగా మనది ఉండదు. Connection with the Lord Jesus Christ and fellow other believers is matters. మన ఇక్కడ ఏది ప్రాముఖ్య విషయం ఏంటంటే మనము దేవునితో కలిగి ఉన్న సంబంధము మన సహోదరులతో మనం కలిగి ఉన్న సాహసాన్ని బట్టి ఉంటుంది. We need each other in the church. మనకు ఒకరికి ఒకరం అవసరమే ఉన్నాం సంఘంలో. Our Lord Jesus did not select only a disciple, but he called a group of people to teach them the gospel. ఇక్కడ యేసుక్రీస్తు ఓన్లీ శిష్యులను మాత్రమే ఎన్నుకోలేదు, నా యొక్క మాటలు మీరు తెలియజేయండి జనులకని. ప్రతి ఒక్కరిని, ప్రతి విశ్వాసిని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రతి విశ్వాసికి అధికారం ఇచ్చిన్నాడు నా మాటలు ఇతరులకు తెలియజేయడం. Come, let us read a verse from 1 Corinthians chapter 1 verse 2. మొదటి కొరింథీయులకు 1వ అధ్యాయము 2వ వచనం. 1 Corinthians chapter 1 verse 2. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామము ప్రతి స్థలములలో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయినది. Friends, pay a careful attention to this verse. ఈ యొక్క వాక్య భాగానికి మీరు శ్రద్ధ కలిగి దాన్ని చూడండి. In this verse, Apostle Paul explained to us who we are and how we are connected. మనం ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు మనం ఏమై ఉన్నామో, మనం ఏ విధంగా దేవునితో సంధించబడి ఉన్నాము, దేవునితో కలపబడి ఉన్నామని. We should realize that all of us are connected for a purpose. మనమందరము దేవునితో మనం ఏ విధంగా సంబంధం కలిగిన ఒక ఉద్దేశం కలిగి మనం దేవునితో సంబంధం కలిగి ఉన్నామని మనము ఆలోచన కలిగి ఉండాలి. Friends, this church belongs to God. ప్రియులారా, ఈ సంఘము దేవునికి సంబంధించినదే ఉన్నది. We are the church of God. మనము దేవుని సంఘమై ఉన్నాము. So the Holy Spirit wants to focalize the church in connection with the Lord Jesus Christ and fellow believers. ఇక్కడ పరిశుద్ధాత్ముడు తెలియజేస్తుంది ఏంటంటే సంఘము దేవునితో సంబంధం కలిగి ఉండాలని, దాని మీద దృష్టి కలిగి పరిశుద్ధాత్ముడు మనకు చెప్తున్నాడు. Let us run a quick check on ourselves. మనల్ని మనము తొందరగా పరీక్షించుకుందాము. Who is our hate? మనకి ఏది ద్వేషమై ఉన్నది? Who is our leader? ఎవరు మన నాయకుడై ఉన్నారు? Are we connected with God? మనము దేవునితో సంబంధం కలిగి ఉన్నామా? Are we connected with fellow believers? మన యొక్క తోటి సహోదరులతో మన సంబంధం కలిగి ఉన్నామా? If not, let the Holy Spirit help us back right on track. ఆ విధంగా మనం లేనట్లయితే మన పరిశుద్ధాత్మ దేవుని అడుగుదాము అట్టి సంబంధం కలిగించులాగా. It is the work of the Holy Spirit to bring unity among members in the local church. సంఘములో ఏకత్వాన్ని, ఐక్యతను కలిగించే పని పరిశుద్ధాత్ముడి పని అయినది. As a conclusion, నా యొక్క వాక్యాన్ని ముగింపులో, friends, let us be reminded how the early church conducted herself at that time. మనము గుర్తు చేసుకుందాము, జ్ఞాపకం చేసుకుందాము. ప్రారంభ దినాల్లో సంఘము ఏ విధంగా నడిపింపబడి, ఏ విధంగా వారు పని చేసి ఉన్నారు. The believers preached the word boldly. అక్కడ విశ్వాసులు ధైర్యం కలిగి దేవుని వాక్యాన్ని బోధించినారు. They were fixed on their holy life. వారు పరిశుద్ధత కలిగి వారు జీవించున్నారు. And they unfailing in their connection with the Lord and with fellow others as well. వారు దేవునితో కలిగిన సంబంధంలో వారు ఎప్పుడు పడిపోలేదు, తప్పిపోలేదు. అదే విధంగా వాటితో తోటి సహోదరులతో అలాంటి సంబంధాన్ని వారు కలిగి ఉన్నారు. So now the Holy Spirit wants each one of us to be the bold preacher of the word. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇప్పుడు మన నుంచి ఆశిస్తుంది ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా అట్టి ధైర్యం కలిగి దేవుని మాటలు బోధించాలని, Fixed in our holy life. మన యొక్క పరిశుద్ధతలో మనము నింపబడి ఉండాలని, పరిశుద్ధత కలిగి జీవించాలని, And focalized in our connection with our dear Lord Jesus Christ and fellow believers. మన దృష్టి, మన యొక్క ఆలోచన దేవునితో సంబంధం కలిగి ఉండాలని, అదే రీతిలో మన తోటి విశ్వాసులతో అలాంటి సంబంధం మనం కలిగి ఉండాలని. If we could surrender ourselves obediently unto the leadership of the Holy Spirit, మనము విధేయత కలిగి మనము పరిశుద్ధాత్మ దేవుడికి సమర్పించుకున్నట్లయితే, I am very sure the same revival which break out at the time of the apostles, ఆరంభ దినాల్లో సంఘంలో ఎలాంటి ఉజ్జీవము కానీ ప్రత్యక్షత కానీ కలిగి ఉన్నారో అలాంటి ప్రత్యక్షత ఉజ్జీవము మనం కూడా ఇప్పుడు కలిగి ఉంటాం. will happen now and in our Telugu fellowship as well. అది ఇప్పుడు కూడా జరుగుతుంది. అది కూడా మన తెలుగు సహవాసంలో కూడా అలాంటి ఉజ్జీవం కలుగుతుంది. Our church will experience a fresh revival
and people will automatically be added into our మన community. సంఘము అట్టి నూతనమైన ప్రత్యక్షతను మనం కలిగి ఉంటాము. మన సంఘానికి అన్యులు ఇతరులు కూడా చేర్చబడతారు. So what is our action plan? మనం చేయవలసిన పని ఏమై ఉన్నది? Let us preach the word boldly in any circumstances. ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ దేవుని వాక్యాన్ని మనము ధైర్యంగా బోధిద్దాం. Let us stay away from anything which displeases God. మనం దేవునికి అయిష్టంగా ఉన్న అసహ్యమైన ప్రతి దాని నుంచి మనం దూరంగా ఉందాం. Let us check whether we are connected with our Lord and fellow believers. మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని గమనించుకుందాం. దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నావా, అదే విధంగా మన తోటి సహోదరులతో మనం మంచి సంబంధం కలిగి ఉన్నామని. Friends, we need one another. స్నేహితులారా, మనం ఒకరికి ఒకరం అవసరమై ఉన్నాం. I would like to end my sermon with a punchline. నా యొక్క వాక్య భాగాన్ని ఒక మంచి పదభాగంతో నన్ను ముగించనివ్వండి. This spoke by Alexander McLaren. ఈ మాటలు చెప్పింది ఎవరంటే అలెగ్జాండర్. He said, "He who has the Holy Spirit in his heart ఎవరైతే పరిశుద్ధాత్మని వారి హృదయంలో కలిగి ఉంటారో, and the Scripture in his hands ఆయన చేతిలో దేవుని మాటలు ఉంటాయి, has all he needs." ఆయనకి ఏది అవసరమైందో అవన్నీ అతను కలిగి ఉంటాడు. Let me say it once again. మరి ఒకసారి నేను చెప్పనివ్వండి. He who has the Holy Spirit in his heart ఎవరైతే పరిశుద్ధాత్మని వారి హృదయంలో కలిగి ఉంటారో, and the Scripture in his hands ఆయన చేతిలో దేవుని వాక్యం ఉంటుందో, has all he needs. ఆయనకి ఏది అవసరమైందో అవన్నీ ఉంటాయి. Come, let us pray. రండి ప్రార్థిద్దాం. Dear Lord, we thank you for the ministry of your word. అయ్యా తండ్రి ప్రభా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మీరు ఇచ్చిన మాటలను బట్టి. Help us, Lord, through the Holy Spirit, for us to live a righteous life before you. అయ్యా మీరు మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ చెప్పిన విధంగా మేము జీవించలాగా, మా జీవితంలో ముందుకు వెళ్ళేలాగా In Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. God bless you. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించుగాక.